సభ ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం ప్రభుత్వం యొక్క తీరును తన ఉపన్యాసంలో చెప్పినటువంటి తీరు చాలా తప్పుగా ఉంది. మేము చాలా ఆశించాం. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం బయట చాలా గొప్పలు చెప్పుకుంటా ఉంది. ఈ ప్రపంచంలోనే ఈ దేశంలోనే ఎక్కడ జరిగిన కార్యక్రమాలు మా దగ్గర జరుగుతూ ఉన్నాయనేటువంటి మాట వారు పదే పదే చెప్తా ఉన్నారు గోబెల్స్ థియరీ మాదిరిగా. కానీ ఈ ప్రసంగం మాత్రం గవర్నర్ గారి ప్రసంగం మాత్రం అందుకు భిన్నంగా కొనసాగిందనేటువంటి మాట చెప్పడానికి నేను చాలా చింతిస్తూ ఉన్నాను. ముఖ్యంగా వారు ఈ రాష్ట్రంలో మన యొక్క అభివృద్ధి రేటు 11.7% ఉందనేటువంటి మాట వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఇది శుద్ధ అబద్ధం. దేశ యావరేజ్ కన్నా తెలంగాణలో వృద్ధి రేటు ఎక్కువ ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన వృద్ధి రేటు 0.8% ఉందనేటువంటి మాట వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరానికి ఇది తప్పు. వ్యవసాయ అభివృద్ధి రేటు తెలంగాణ రాష్ట్రంలో మైనస్లో నడుస్తూ ఉండేటువంటి మాట్లాడుతూ కేవలం ఈ ఒక్క సంవత్సరమే కాదు, వారు పోయిన సంవత్సరం వారి పరిపాలనలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరం మైనస్లోనే ఉంది, రెండవ సంవత్సరం మైనస్లోనే ఉంది. ఈ సంవత్సరం 0.4% మైనస్లో ఉంటే వారు 0.8% వృద్ధిలో ఉందనేటువంటి తప్పుడు సమాచారం గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపడే జరిగినటువంటి మాట్లాడుతున్నాను. ఇలా ఆహార ధాన్యాల ఉత్పత్తి చూస్తే 18.2% ఆహార ధాన్యాల ఉత్పత్తి మైనస్లో ఉంది, పడిపోయిందనేటువంటి మాట కూడా నేను సరిగా చేస్తున్నాను. వాళ్ళు చెప్పుకున్నంత వృద్ధి రేటు ఈరోజు పారిశ్రామిక రంగం నుంచి దాదాపుగా 8.3% వృద్ధి అని చెప్తా ఉన్నారు. అదే మాదిరిగా సేవా రంగంలో 14.9% వృద్ధి అని చెప్తా ఉన్నారు. పరిశ్రమ రంగంలో కూడా ఇంత శాతం వృద్ధి రేటు లేదు. ఆయన చెప్పుకునే ప్రయత్నం చేస్తామని దాన్ని కూడా నేను సమయం పనిచేస్తున్నాను. దాని తర్వాత రైతులు పోయిన సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దాదాపు 1200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. రుణమాఫీ ఏకకాలంలో కాకపోవడం వల్ల మొదటి సంవత్సరం పావు భాగం, రెండవ సంవత్సరం ఇంకో పావు భాగం, ఈ మూడవ సంవత్సరం ఉన్న ఆ మూడో విడత నాలుగో విడత కలిపి ఇప్పుడు రాబోయే బడ్జెట్ లో పొందుపరుస్తారని మేమందరం కూడా ఆశపడ్డాం. కానీ గవర్నర్ గారి ప్రసంగం ద్వారా కేవలం మూడో వంతు మాత్రమే, దాదాపుగా 4,250 కోట్ల రూపాయలు మాత్రమే మేము ఈ బడ్జెట్ లో పెట్టబోతున్నాం అనేటువంటి మాట మళ్ళా ఒకసారి బ్యాంకుల నుంచి అప్పు తీసుకునేటువంటి చిన్న సన్నకారు రైతాంగాన్ని బాగా నిరాశపడటం జరిగిందనేటువంటి మాటలు ముఖ్యంగా గవర్నర్ గారి ప్రసంగంలో ఏదైతే తెలుగుదేశం మన టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కన్నా ముందు మేనిఫెస్టోలో కానీ వాళ్ళ ఎన్నికల ప్రచారంలో కానీ దళితులకు పొలం లేనటువంటి వ్యవసాయ యోగ్యమైన పొలం లేనటువంటి దళితులకు గిరిజనులకు 3 ఎకరాల పొలం ఇస్తాం ప్రతి కుటుంబానికి అనేటువంటి మాట చెప్పడం జరిగిందో ఎక్కడా గవర్నర్ గారి ప్రసంగంలో దాని కోర్టు లేకుండా పోయింది. ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పలేకపోయింది అనేటువంటి మాట కూడా నేను గమనిస్తున్నాను. అదేవిధంగా మైనార్టీస్ కి 12% రిజర్వేషన్ ఇస్తానటువంటి మాట వారు చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ గవర్నర్ గారి ప్రసంగంలో దాని ప్రస్తావన లేనటువంటి మాట కూడా నేను గమనిస్తున్నాను. అదే మాదిరి గిరిజనులకు కూడా ఎస్టీలు కూడా 12% రిజర్వేషన్ చేస్తారని మాట వారు చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా దాని ప్రస్తావన గవర్నర్ గారి ప్రసంగంలో లేదనేది మాట గమనిస్తున్నాం. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపుగా ఒక 2 లక్షల ఉద్యోగాలు మనకు అందుబాటులో ఉన్నాయని మాట చెప్పే ఈ ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఎంతలో కూడా ఈ 2 లక్షల ఉద్యోగాల్ని ఒక టైం షెడ్యూల్ ఇచ్చి భర్తీ చేస్తారో ఎక్కడ కూడా ఈ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పబడలేదనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి కూడా ఇలా కళాశాలలు కానీ విద్యార్థులు కానీ విద్యార్థులకు తల్లిదండ్రులు కానీ అయోమయానికి గురవుతున్నారు. ఓ పక్క కరువుతో బాధపడుతూ ఉంటే ఈ ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంటే ఆ ఫీజుల విషయం కూడా ఎక్కడ ఇందులో ప్రస్తావించలేనటువంటి ఇలా గ్రామాల్లో త్రాగడానికి మంచినీరు లేదు, పశువులకు పశుగ్రాసం లేదు. ఇలా వ్యవసాయం పైన ఆధారపడేటువంటి కూలీలకు సంబంధించి
కేవలం కొన్ని జిల్లాలు మహబూబ్నగర్ కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ అట్లా కొన్ని మండలాలు మాత్రం గుర్తించడం జరిగింది. కానీ గుర్తించబడ్డట్లుగా మండలాలలో కూడా ఏ విధమైన ఒక సహాయక చర్యలు సాధారణంగా కరువు మండలాలు గుర్తించడం అంటే నష్టపోయిన పంటకు సంబంధించి రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ మంజూరీ చేయడం, అట్లాగే త్రాగునీటి ఎదురికి నివారణ చేపట్టడం చెప్పంటున్నా, రుణాల రీషెడ్యూలే కానివ్వండి, ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. అటువంటిది దాదాపు ఇప్పుడు కరువు మండలాలు గుర్తించి 4 మాసాలు గడుస్తుంది. ఈ 4 మాసాల కాలంలో కరువు మండలాలు గుర్తింపబడిన యొక్క ఏ ప్రాంతమే కానీ ₹1 కూడా ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయలేని చెప్పంటున్నారు. త్రాగునీటికి సంబంధించి వాటర్ గ్రిడ్ అంటూ మీరు అంటే గొప్పగా చెప్పుకోవడం ప్రయత్నం చేస్తున్నదో 40,000 కోట్లతోని ప్రస్తుతం అయితే రాష్ట్రంలో నెలకొన్నటువంటి యొక్క ఈ త్రాగునీటి ఎద్దడి నివారణ కొరకు కనీసం జిల్లాకు 100 కోట్లను మేము విడుదల చేస్తున్నాం. 10 జిల్లాలకు 10,000 కోట్లు విడుదల చేస్తున్నాం. ప్రజలు ఏదైతుందో త్రాగునీటికి ఏ విధమైన ఇబ్బందులు ఎదురు కాకుండా చూడటం జరుగుతుందని చెప్పని ప్రజలు ఒక విశ్వాసం, ఆత్మవిశ్వాసం నింపే విధంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడము, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పడానికి ఏదైతుందో నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. ఇది గ్రామీణ ప్రాంత వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పడానికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పంటున్నా. రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, గ్రామీణ ప్రాంతమే కానీ వాళ్ళ యొక్క సహాయార్థం, వాళ్ళకు ఉపాధి కల్పించడానికి కొరకే కానీ గ్రామాల్లో నెలకొన్న పరిస్థితుల నుండి వాళ్ళను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏ విధమైన ఒక కార్యక్రమం చేపట్ట పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. అట్లాగే ఏదైతున్నదో ఇవాళ గోదావరి నదీ జలాలకు సంబంధించి మేమేదో సాధించమని చెప్పడానికి ప్రయత్నం చేయడము నిజంగా సిగ్గుపడాలని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో గతంలో ఇరు ముఖ్యమంత్రులు ఆనాడు వెంగళరావు గారు, ఎంపీ చమన్ గారే కానివ్వండి, తదుపరి ఏదైతుందో కిరణ్ కుమార్ రెడ్డి గారు, పృథ్వీరాజ్ చౌహాన్ గారే కానివ్వండి, చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో మేము ఒప్పందం మీద సంతకాలు చేసుకున్నామని చెప్పుకుంటూ గత ఒప్పందాన్ని 5 మే 2012 5/5/2012 నాడు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అట్లా పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగిన ఒప్పందంలో ప్రధానమైన అంశం తుమ్మడి అట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా 148 మీటర్లు కుదింపజేయడము, గిరిజనులను 2 ఆర్థిక సంవత్సరాలు చెప్పండి విద్యా సంవత్సరమే కానీ అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఇతరులు చెప్పండి. ఇవాళ యావత్ గిరిజన సమాజాన్ని ఇవాళ ఏదైతుందో శాశ్వతంగా వాళ్ళని ఏదైతే నిరుద్యోగులే కానీ విద్యా సాంఘిక భద్రతకు దూరం చేస్తున్నారని చెప్పంటుంటే ఏ రకంగా చూసినా వీళ్ళ కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులైజ్ చేస్తామని చెప్పానే ఇంతవరకు ఏదైతుందో కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులైజ్ చేయడానికి ఒక్క మాట కూడా మాట్లాడని చెప్పంటున్నాను. అసలు మీ విధానం ఏంటి? మీరు ఏ విధంగా ఏదైతుందో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లో మీరు రెగ్యులైజ్ చేయడంతో అబద్ధాలు ఆడిపించారు. ఇది చాలా శోచనీయం. ఇది వాస్తవానికి విరుద్ధంగా ఉన్నటువంటి పరిపాలనా తీరు, పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు, అంకెల గారడి, వ్యవసాయం నిర్లక్ష్యం, కరువు, మహిళల మీద దాడులు, వీరవంక లాంటి ఇన్సిడెంట్లు, క్రైమ్ రేటు, వరంగల్లో శృతి లాంటి మర్డర్ ఇష్యూస్, మరి ఖమ్మంలో అక్కడ గుండాల్లో గిరిజన బాలికల మాయం, ఇలాంటి క్రైమ్ విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యం. ఒకవైపు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కాంగ్రెస్ హయాంలో వస్తే దానికి ఊళ్ళో ఒక సెంటెన్స్, ఐటీఐఆర్ ప్రాజెక్టు ప్రస్తావన లేదు. అనేక రకాలుగా చేస్తే తక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యల్లో చెవులో పువ్వు పెట్టి ఇలా కరువు నివారణ చర్యలు కానీ, తాగునీరు కానీ, యుద్ధ ప్రాతిపదికన ఏం చేస్తున్నాం అనే కార్యక్రమం లేకుండా పోలవరం వ్యవహారంలో 2 తీర్మానాలు చేయించి 2 సభల్లో రీడిజైనింగ్ చేయాల్సిన పోలవరం వ్యవహారం ప్రస్తావన లేదు. ఆయన కేంద్రంలో వ్యవహారంలో ఏమైనా సర్దుబాటు ఉందో తెలియదు కానీ మా 7 మండలాలను ముంచేశారు. తర్వాత విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలని ఇంప్లిమెంటేషన్ ఎక్కడా కూడా ఏదీ చెప్పలేదు. ఇది కేవలం ఏదో పని కానిచ్చుకునే కార్యక్రమం, శభాష్ అని వాళ్ళకు వాళ్ళు చప్పట్ల గురించి కొట్టించుకునే కార్యక్రమం తప్పితే ఇది జనరంజకంగా, సహేతుకంగా ఎలాంటి కార్యక్రమం లేదు, అలాంటి ప్రయాస చేయలేదు. తప్పనిసరిగా శాసనసభలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల పక్షాన నిజమైనటువంటి స్వరూపం తమ ఎన్నికల మేనిఫెస్టోను మళ్ళొకసారి చదివించేటువంటి ప్రయత్నం జరిగింది. ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఇవాళ ఎందుకో మరి ప్రభుత్వం సంక్షేమం గురించి మాట్లాడుతున్నది,
గిరిజనుల యొక్క 12% రిజర్వేషన్ల అమలు విషయం ఇంతవరకు ఎక్కడ కూడా దానికి ఒక అడుగు ముందుకు వేస్తే ఇక్కడ దాఖలు లేవు. తాండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు, ఆదివాసీ గుడిలను పంచాయతీలు చేస్తారన్నారు, దాన్ని ఊసెత్తలేదు. ఇవాళ గత ప్రసంగంలో లంబాడాలను వాల్మీకి బోయలను ఎస్టీలుగా పరిగణిస్తామన్నారు, ఒక అడుగు దాని విషయంలో ముందుకేస్తేగా లేదు. ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి పంపిణీ విషయంలో 3 ప్రసంగాల్లో ప్రస్తావిస్తున్నారు, కానీ ఎన్ని గ్రామాల్లో ఎంతమందికి లబ్ధి చేకూర్చారు, తద్వారా ఆ వ్యవసాయం ద్వారా ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయని కనీసమైనటువంటి చర్చ కూడా లేదు. ఎస్సీల సమగ్ర అభివృద్ధి కోసం 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామన్నారు ఆ సంక్షేమంలో భాగంగా. కానీ ఇవాళ చూస్తూ ఉంటే గత బడ్జెట్ లో 8,000 కోట్లు అన్నారు, 4,000 కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి. 50,000 కోట్లు ఇవన్నీ కూడా మసీదు పూసి మారికాయ చేయడం తప్పితే ఇతరంతా లేదు. బీసీ సప్లాన్ గురించి ఈ ప్రభుత్వం ఎప్పుడైనా ప్రస్తావిస్తుందని ఆశించాం, కానీ బీసీల యొక్క ప్రయోజనాల మీద ఆశల మీద నీళ్లు చల్లినట్టుగానే గవర్నర్ ప్రసంగం ఉన్నది ఇవాళ. అదే రకంగా మరి ఇవాళ ఆరోగ్య లక్ష్మి దాని అమలు విషయంలో ప్రస్తావన తీసుకొచ్చారు తప్పితే ఏ రకంగా భవిష్యత్తులో దాన్ని నిజంగా మహిళల యొక్క సంక్షేమ నిమిత్తం దాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోతామనే దానికి స్పష్టత లేదు. కేజీ టు పీజీ అంటే వాళ్ళ ఆర్థిక స్తోమత లేకుండా పేద కుటుంబాలు పేద వర్గాలను కూడా ప్రభుత్వ పాఠశాల చదువుతా ఉంటే ఇవాళ వాళ్ళకు నిర్బంధ ఆంగ్ల మాధ్యమంలో విద్య అన్నారు, అది కేవలం కాగితాలకే పరిమితమైంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంతవరకు ఈ రాష్ట్రంలో అమలుకే నోచుకోలేదు. ఇంతకుముందు చెప్పాను, ఎస్సీ ఎస్టీ సప్లైను నిధులు గాలి మలుతా ఉంటే సమైక్య రాష్ట్రంలో చట్టం తీసుకొచ్చాం, కానీ ఆ చట్టానికి అనుగుణంగా ఇవాళ రూల్స్ కూడా ఫ్రేమ్ చేయకుండా ఒక నోడల్ ఏజెన్సీ కూడా వాళ్ళు ఏర్పాటు చేయలేకపోయారు. ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చారు, ఆ హెల్త్ కార్డులు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కానీ జర్నలిస్టులు కానీ ఈ హెల్త్ కార్డు చెల్లని కార్డులుగా మారిపోయినాయి. ఎక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ కార్డులు చెల్లే పరిస్థితి లేదు. అదే రకంగా రైతులకు సంబంధించినటువంటి భూసార్లు కార్డుల పంపిణీ విషయంలో కానివ్వండి, తెలంగాణ సీడ్ బౌల్ అన్నారు. అదే రకంగా కరువు గురించి వాళ్ళ పెద్దగా ప్రస్తావించినటువంటి దాఖలాలు లేవు. అదే రకంగా ఇవాళ ప్రాజెక్ట్స్ విషయంలో మరి ఈరోజు కాకతీయ మిషన్ లేదా ఇవాళ మిషన్ భగీరథ ఈ కార్యక్రమాలు యథావిధిగా ప్రస్తావించారు తప్పితే అసలు డబ్బు సమకూర్చే విధానాలు స్పష్టత లేకుండా ఆదాయ వనరులు ఏ రకంగా తీస్తారనేటువంటి రేపు బడ్జెట్ లో చూసిన తర్వాత దాని మీద స్పష్టంగా ఈ ప్రభుత్వం మీద మేము చర్చకు రావాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఇవాళ మరి నిరుద్యోగ సమస్య, తెలంగాణ వస్తే యువకులు నాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కళ్ళకు ఒత్తులు పెట్టుకుని ఆశతో ఎదురు చూస్తూ ఉంటే ఏదో గ్రూప్ 2 ఉద్యోగాలు 400 ప్రకటించి ఆశామాషిగా ఈరోజు నిరుద్యోగ యువకులను ఈ ప్రభుత్వం పరిగణిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే విద్యార్థులు యువకుల మీద నీళ్లు చల్లుతా ఉన్నది. ఫీ రింబర్స్మెంట్ 3 సంవత్సరాలుగా బకాయిలు 6,000 కోట్ల బకాయిలు. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ మూతపడ్డ విషయం ఇది అభివృద్ధికి నాంది మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు అనేకమైనటువంటి కాలేజీల్లో మూతపడుతూ ఉంటాయి. ఫీజులు కట్టలేక విద్యార్థులు చదువు మానేస్తా ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం పనితీరుకి అర్థం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ గారితో శాసనసభలో చెప్పించడం అనేది చాలా దుర్మార్గమని చెప్పి భావిస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 2 సంవత్సరాల కాలంలో తీవ్రమైన కరువుతో రాష్ట్ర ప్రజానికమంతా కూడా విలవిల్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా రైతుల యొక్క వ్యవసాయం మొత్తం కూడా మరి దెబ్బతిని రైతాంగం అంతా కూడా తీవ్రమైన కరువుతో వలసలు వెళ్తా ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టాల్సిన విషయాన్ని గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరచకపోవడం అనేది చాలా దారుణమైన విషయం అని నేను భావిస్తా ఉన్నా. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 1,60,00,000 మంది మరి ప్రజలంతా కూడా వలసలకు వెళ్తా పోతా ఉంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల కుటుంబాలు మరి వలసలు మరి ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా లాంటి జిల్లాల్లో తీవ్రమైన కరువుని ఎదుర్కోలేక చెప్పించి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి, ఇబ్బందులు కలిగించడానికి, కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడానికి ప్రధానమైన కారణం ఈ ప్రభుత్వం రైతుల్ని విస్మరిస్తా ఉన్నది.
గిరిజనుల్ని విస్మరిస్తా ఉన్నది, అదేవిధంగా హరిజనుల్ని విస్మరిస్తా ఉన్నది. బీసీ సప్లాన్ ఎడల కూడా ఒక్క మాట కూడా ఇందులో చెప్పకపోవడం వల్ల మరి బడుగు బలహీన వర్గాలను కూడా విస్మరిస్తా ఉన్నది. ఇది సరైనది కాదు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఈ రోజు గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో ఒక ప్రసంగం ప్రభుత్వం చెప్పించి గవర్నర్ గారిని మరి శాసనసభ శాసన మండలి సభ్యుల్ని అందరినీ కూడా అభ్యపెట్టడానికి ప్రయత్నం చేసిందని చెప్పి సిపిఐ పార్టీ భావిస్తారు. గవర్నర్ గారి ప్రసంగం కొత్తదనం లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలే ఈరోజు గవర్నర్ గారి ద్వారా చెప్పించారు. అరచేతిలో స్వస్థం చూపించినట్టు తప్ప ఏ మాత్రం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అర్థం పట్టే పరిస్థితి లేదు. సిపిఐ పార్టీ తీవ్రంగా ఈ ప్రసంగం పూర్తి పాఠాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ హామీలు ప్రస్తావన రాలేదు. ప్రభుత్వం చెప్పిన ఎన్నికల హామీ కేజీ టు పీజీ అన్న మాట అసలు ఎక్కడ కూడా లేదు. ఇవాళ మూడో బడ్జెట్ రేపు 2 రోజులు పెట్టబోతున్నారు. గవర్నర్ గారి ప్రసంగంలో ఆ మాట ఎక్కడ ప్రస్తావన రాలేదు. ఇది చాలా అన్యాయం. దాని కరువు విలేతాండము హై స్కూల్స్ కానీ కాలేజ్ సంబంధించిన ఏమాత్రం అట్లానే హైదరాబాదు నగరంలో ఎన్నో వైద్యం అందిస్తున్నా సరే మంచిది, కానీ వాళ్ళ గ్రామాల్లో చూస్తే హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళకే పోస్ట్ కానీ వైద్య పరికరాలు కానీ మందులు కానీ పిహెచ్సిలో గ్రామీణ ప్రాంతంలో వాళ్ళ అఘోరమైన పరిస్థితి వైద్యం అందని పరిస్థితి గ్రామీణ ప్రాంతం ముందు హాస్పిటల్ కానీ సభల్లో కంబైన్డ్ సెషన్ లో గవర్నర్ గారి ప్రసంగంలో చాలా స్పష్టంగా కనిపించింది. ఇవాళ ఈ రాష్ట్రంలో కేవలం 20 నెలల కాలంలోనే 58 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం అనుభవిస్తున్నటువంటి అనేక ఇబ్బందులని, ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక కష్టాలని 20 నెలల్లోనే అభివృద్ధి వైపు తీసుకుపోతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిచర్య కూడా ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో కనిపించింది. ముఖ్యంగా ఎడారిగా మారినటువంటి తెలంగాణ ప్రాంతం, ఎడారిలో ఇవాళ రైతులు కనీసం వ్యవసాయం చేసుకోలేక తెలంగాణ 10 జిల్లాల నుండి పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ వస్తున్నటువంటి సందర్భంలో తిరిగి మళ్లీ గ్రామీణ ప్రాంతాల్లోకి పోయే పద్ధతిలో పోగొట్టుకున్నటువంటి వ్యవసాయం తిరిగి తెచ్చుకోవాలని చెప్పేసి రైతు బిడ్డగా స్వయాన తనే రైతుగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతు ముఖాల్లో చిరునవ్వు ఉండాలి, రైతు ముఖాల్లో చాలా ఆనందం ఉండాలని తిరిగి వ్యవసాయం చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో సుఖశాంతితో ఉండాలని చెప్పేసి ఇప్పటికే గోదావరి కృష్ణా నదుల్లో ఇవాళ ప్రాజెక్టుల డిజైనింగ్ ఏదైతుందో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సంతోషపడతా ఉన్నాడు. అదే ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో చాలా స్పష్టంగా ఇప్పటికే షీ టీమ్స్ ని ఏర్పాటు చేసి, అదే కాకుండా పూర్తిగా హైదరాబాద్ నగరంలో 1,00,000 కెమెరాల చేత హైదరాబాద్ నగరాన్ని మరి పర్యవేక్షించి తద్వారా ఎట్లాంటి నేరాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకోసం హైదరాబాద్ నగరం శాంతియుతంగా ఉన్నట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి, అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది పెట్టుబడిదారులు వచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చర్యలు తీసుకుంటా ఉన్నాం. అదే ఇవాళ స్పష్టంగా గవర్నర్ గారి ప్రసంగంలో కనిపించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతపు వ్యవసాయం కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మంచినీటి సదుపాయాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, 20 నెలలుగా జరిగినటువంటి కార్యక్రమాలు, తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించడమే ముఖ్యమైన ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా రాజకీయ పార్టీలు తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి
తెలంగాణలో అభివృద్ధి జరిగితే మేము రాజకీయంగా ఎక్కడ మరి మాకు అవకాశాలు ఉండవని, భవిష్యత్ అంతా కూడా అంధకారంగా అవపడుతుందేమో అనేటువంటి భయంతో జరుగుతున్నటువంటి అభివృద్ధిని వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి అభివృద్ధికి మరి వాళ్ళు కనీసం మద్దతు తెలపకపోగా, కనీసం ఆనందం వ్యక్తం చేయకపోగా ఇవాళ విమర్శిస్తున్నటువంటి వాళ్ళు ఒకటే ఒక ఉదాహరణ. వరంగల్ ఎన్నికలు కావచ్చు, ఖమ్మం ఎన్నికలు కావచ్చు, అచ్చంపేట ఎన్నికలే ముఖ్యమైనటువంటి ఉదాహరణ. తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి, ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ప్రజలు ఏ పద్ధతిలో అయితే బ్రహ్మరథం పడతా ఉందో ఇవాళ వస్తున్నటువంటి ఫలితాలే. ఈరోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారు ప్రసంగం చేశారు. గవర్నర్ గారి ప్రసంగం చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని నిరాశకు గురి చేసే విధంగా గవర్నర్ గారి ప్రసంగం ఉంది. ఇందులో గొప్పతనం ఏమీ లేదు. ఈ ప్రసంగం చూస్తే గత ప్రసంగాల మాదిరిగా సాదాసీదాగా ఉంది తప్పితే కొత్తదనం నిర్మించలేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను మరి వాళ్ళ గవర్నర్ గారి ప్రసంగంలో మరి వారు ఏ రకంగా నెరవేర్చబోతా ఉన్నారు మరి గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టత చేయలేదు. అదేవిధంగా గిరిజనులకు సంబంధించి, అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి 12% రిజర్వేషన్ ఇస్తామన్నటువంటి హామీ ఏదైతే ఉందో దాని మీద కూడా గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టత ఇవ్వలేదు. అదే కాకుండా దళితులకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి ప్రతి కుటుంబానికి